హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ నాడి. నిన్న మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది? ఎందుకంటే లాస్ట్ వర్కింగ్ డే ఫర్ ది లాస్ట్ ట్రేడింగ్ డే ఫర్ 2023 కాబట్టి నిన్న ఎలా పర్ఫామ్ చేసింది, ఈ ఇయర్ అంతా ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో చెక్ చేసుకుందాం. ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ రియలీ సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి మార్కెట్ది. కానీ మెయిన్ ఇష్యూ ఏంటంటే జనవరి నుంచి నవంబర్ వరకు నిఫ్టీ 2002 పాయింట్లు పెరిగితే ఓన్లీ డిసెంబర్ నెలలో మీకు 1537 పాయింట్లు 1 మంత్లో, అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి కదా, అది ప్రీ మార్కెట్ సర్వే, సర్వే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి, అంటే 30th ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చాయి. ఇక తర్వాత నుంచి బ్లాస్ట్ అయిపోయింది మార్కెట్ కంటిన్యూస్గా. సో డిసెంబర్ మంత్లో నిఫ్టీ 1537 పాయింట్స్ అప్ వెళ్ళింది, అప్లో క్లోజ్ అయింది. సో జనవరి టు నవంబర్ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే అది ఓన్లీ 1442 పాయింట్స్ అప్. వేరే డిసెంబర్ నెలలో, ఒక్క నెలలోనే 3712 పాయింట్స్ అప్లో ఉన్నది. అప్ వెళ్ళింది, అంటే కంపేర్ టు డిసెంబర్ 1st కంపేర్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ది డేకి నిన్నటికి. నిన్న బ్లాస్ట్ కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పిన బాగా ఏదో పరిగెత్తి అలసిపోయినలాగా ఆల్మోస్ట్ కొంచెం డల్గా ఉండి నిన్నంతా కదలకుండా, మార్నింగ్ అయితే కొంచెం డౌన్ ఓపెన్ అయ్యి డౌన్కే వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి కదలలేదు. ఇట్ వాస్ ఆల్మోస్ట్ బోరింగ్ డే ఫర్ ఆప్షన్ బయర్స్, బట్ వెరీ గుడ్ డే ఫర్ ఆప్షన్ సెల్లర్స్. ఆప్షన్ సెల్లర్స్కి మళ్ళీ హాలిడే ఉంటుంది కాబట్టి, ఫ్రైడే కాబట్టి ప్రీమియమ్స్ తగ్గిపోతాయి కాబట్టి, ఆప్షన్ సెల్లర్స్ అయితే షార్ట్ స్టడీ చేసిన వాళ్ళు బాగా బెనిఫిట్ అయి ఉంటారు ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్. తర్వాత మన ఆప్షన్ బయింగ్ టూల్ ఆల్రెడీ మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు నేను స్లోగా మాడిఫై చేస్తూ ఉంటాను దాంట్లో అని చెప్పని. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఏ టూల్, ఏ చార్ట్స్, ఇండికేటర్స్, ప్యాటర్న్స్ అవసరం లేకుండా సిగ్నల్స్ దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకునే సిస్టమ్ ఆల్రెడీ పెట్టాం. దాంట్లో కొన్ని స్టాప్ లాసెస్ ట్రిగర్ అవుతున్నాయి. స్టాప్ లాసెస్ ట్రిగర్ అవుతుంటే మేము దాన్ని స్టాప్ లాస్ని ఓన్లీ సెల్ సిగ్నల్స్ తీసేసి బై సిగ్నల్స్ మాత్రమే పెట్టి 6 స్టాప్ లాసెస్కి ఆపే సిస్టమ్ పెట్టాం మేము దాంట్లో. 6 స్టాప్ లాస్ ఆల్రెడీ స్టాప్ అయిన తర్వాత కూడా ఆ, కొన్నిసార్లు మనకు ఆల్మోస్ట్ సిగ్నల్ అక్కడ ఉండదు మనకి, అంటే యూ విల్ నాట్ సీ ద సిగ్నల్, బ్లాంక్, మోస్ట్ ఆఫ్ ద టైం బ్లాంక్ ఉంటుంది. ఆ, అంటే కదలనే టైంలో, నేను చెప్పేది కదలని టైంలో బ్లాంక్ ఉంటుంది. కొన్నిసార్లు రెండు బై కనిపిస్తుంటాయి, కాల్ అండ్ పుట్ రెండు బై కనిపిస్తూ ఉంటాం. మనం ఎంత మనీ ఒక కాల్ 1 CE 1 PE ఇస్తాం మామూలుగా మన లైవ్ బై ఆప్షన్ బై సిగ్నల్స్లో. ఇక్కడ మీకు కొన్నిసార్లు ఏంటంటే కాల్ అండ్ పుట్ రెండు బై ఉంటుంది, సిపిఈ రెండు బై ఉంటుంది. తర్వాత ఒక బై వెళ్ళిపోయేదను, ఏదో సిఈ బై కానీ పి కానీ వెళ్ళిపోయేదను, ఇంకోటి మాత్రం మిగలడం, అప్పుడు మీరు ట్రేడ్ చేసుకోమని చెప్పడం, అలా చేస్తూ వస్తున్నాం. మేము నిన్న ఈరోజు మేము ఆల్రెడీ రిమూవ్డ్ దట్ ప్రాబ్లం. మీకు సిగ్నల్ అంటూ కనిపిస్తే ఒకటే సిగ్నల్ కనిపిస్తుంది. దాంట్లో మీకు ఆప్షన్ స్టాప్ లాస్ ట్రిగర్ అయితే అది సిగ్నల్ కనిపించదు, సిగ్నల్ స్టాప్ లాస్ ట్రిగర్డ్ అని మీకు ఇండికేషన్ ఇస్తూ ఆపేస్తుంది. అలానే మీకు సిగ్నల్స్ నాట్ ఓన్లీ ఫర్ ఆప్షన్ ట్రెండ్ లెవెల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇన్ అడిషన్ టు దట్ మీకు పైన ఉన్న స్పాట్ అండ్ ఫ్యూచర్స్ ట్రెండ్ లెవెల్స్తో కూడా సింక్ చేసుకొని మీకు సిగ్నల్స్ ఈసారి హయ్యెస్ట్ యాక్యురసీలో వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంటే చాలా మటుకు నాకు తెలుసు, ఎందుకంటే కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నది మనకి. మనకి ఎప్పుడు ఫ్యూచర్ సిగ్నల్లో, స్పాట్ సిగ్నల్లో ఎప్పుడు మనకు ప్రాబ్లమ్స్ లేవు. ఈవెన్ స్టాక్స్ మనం ఇచ్చే సిగ్నల్స్లో కూడా దాంట్లో ఎప్పుడు ప్రాఫిట్స్, అంటే ఇబ్బందులు లేవు. మనకి ఎప్పుడు 90% ఇష్యూస్ వచ్చేదను మనకి ఓన్లీ ఈ ఆప్షన్ సిగ్నల్స్లో, దట్ టు స్టాప్ లాస్ ట్రిగరింగ్లోనే మనకు ప్రాబ్లం వస్తున్నది. సో హౌ టు ఎలిమినేట్ అని మేము కంటిన్యూస్గా ఆలోచిస్తూ, ఆ లెవెల్స్ అయితే చాలా యాక్యురేట్గా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాల్ ఆప్షన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాల్ ఆప్షన్ మీకు అది ఎంటర్ ఎగ్జిట్ రేట్ టార్గెట్ పలానా రేట్ అని వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది నేరుగా అక్కడికి వెళ్ళిపోదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 48,200 కాల్ ఉంది, సిఈ ఉంది, ఆ 360 టార్గెట్ అండ్ 400 మీకు కవర్ అనుకోండి, టార్గెట్ అనుకోండి, అక్కడ నేరుగా వెళ్ళిపోద్ది అక్కడికి. అది స్ట్రైట్ అవే నేరుగా టార్గెట్ రీచ్ అయిపోద్ది. ఆ టైప్లో ఉంటుంది మీకు ఇక్కడ. సేమ్ ఇస్ ద కేస్ విత్ నిఫ్టీ కూడా. మీకు నిఫ్టీ నేను పెట్టిన దాంట్లో చూడండి, 21,800 పుట్ ఉంది, పిఈ ఉంది, బైలో ఉంది. అది 132 బై అండ్ 165 టార్గెట్ ఉంది. అది ఆల్రెడీ 132 దగ్గర మీకు బై ఉంటే అది ఇప్పుడు లాస్ట్ ట్రేడ్ అవుతుంది 145. అంటే దాంట్లో డిఫరెన్సే దగ్గర దగ్గర మీకు 12 రూపాయలు ఎంత ఉంటుంది, 12-13 రూపాయల డిఫరెన్స్ ఉంది.
ఇలా ఓన్లీ ఒక సిగ్నల్, వచ్చిన సిగ్నల్ పక్కాగా ఉండేటట్టు మేము వి హావ్ నౌ డన్ సమ్ మోడిఫికేషన్స్. ఇది కంపల్సరీగా చూసుకోండి. ఎందుకంటే మీరు ఒక్క డిసెంబర్ నెలలోనే హార్డ్లీ ఫర్ 5-6 స్టేట్లకు ఎలక్షన్స్ జరిగితేనే మీరు ఇంత బ్లాస్ట్ చూశారు. ఏది బీజేపీ వచ్చింది కాబట్టి బ్లాస్ట్ అయింది. లేదంటే కొంచెం మిక్స్డ్‌గా వచ్చుంటే రివర్స్ పోయుండేది. ఏం జరుగుండేదనేది మనం చెప్పలేం కదా! అలానే ఇంక నిర్ణయం చేసుకోండి. కమింగ్ నెక్స్ట్ 4, 5 మంత్స్‌లో మనకి జనరల్ ఎలక్షన్స్, మన అన్ని టోటల్ మొత్తం మన ఇండియన్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇంకా అవి వచ్చే ముందు హౌ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి, హౌ ఫ్లక్చుయేటింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, పైకి కిందకి ఎంత తిరుగుతూ ఉంటుందనేది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అది. అందుకోసమనే దిస్ ఈస్ ద టైమ్ వేర్ మా టూల్ అనేది మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది చెప్పినంత క్లియర్‌గా మీకు ఎస్పెషల్లీ ఫ్యూచర్ అండ్ స్పాట్ మా టూల్ చెప్పినంత క్లియర్‌గా మీకు ఆప్షన్ బయింగ్, సారీ, స్పాట్ బయింగ్ అండ్ స్పాట్ సెల్లింగ్ సిగ్నల్స్ అసలు మీకు ఎక్కడ దొరికినా దొరకవు. అంత యాక్యురేట్‌గా మీకు ఎస్పెషల్లీ మీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన తర్వాత రివర్సల్ అవ్వడం గానీ, తర్వాత టార్గెట్ రీచ్ అయిన తర్వాత రివర్సల్ అవ్వడం గానీ, ఇటువంటివి అసలు మీకు ఎక్కడ దొరికినా దొరకవు. ఓన్లీ మా దాంట్లో మా దగ్గర మాత్రం మీకు దొరుకుతది. ఎస్పెషల్లీ ఈ నిఫ్టీ ఫ్యూచర్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అండ్ నిఫ్టీ స్పాట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ స్పాట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్, ఈ 4కి సంబంధించి మా సిగ్నల్స్ దాంట్లో అసలు ఎప్పుడు మనకి ఏమి అంటే డిఫరెన్స్ లేదు, అంటే డిస్ప్యూట్ లేదు ఆన్ దట్. అది కరెక్ట్ ఉన్నాయా లేవా, దే హైయెస్ట్ యాక్యురసీ. కానీ ఓన్లీ ఈ ఆప్షన్స్ మేము ఏదైతే ఇంట్రొడ్యూస్ చేసామో దీంట్లో ఓన్లీ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవుతున్నాయి. మేము ఇచ్చే స్టాప్ లాస్ రూ. 8, రూ. 10 అంతే ఉంటుంది కాబట్టి ఆ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవుతుంటాయి కాబట్టి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు 99.9% మేము వీ హావ్ డన్ అవర్ బెస్ట్ అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మన మండే నుంచి చేంజ్ ఉంటుంది. మీరు ఎవరైనా ట్రేడింగ్ చేసేవాళ్ళు, మన రెగ్యులర్ కస్టమర్స్, రెగ్యులర్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూడొచ్చు. మీకు చేంజ్ తెలుస్తుంది. ఎంత చేంజ్ ఉంది దీంట్లో అని చెప్పని. ఇది అబౌట్ జనరల్‌గా మా టూల్‌కి సంబంధించింది, మోడిఫికేషన్ మేము సంబంధించింది. మీరు దాన్ని చూసుకునేది మీరు మండే మార్నింగ్ చూసుకునేది యూ కెన్ జస్ట్ ట్రేడ్ అండ్ సీ అండ్ ఎంజాయ్ ది ట్రేడింగ్స్. ఇంకా సింప్లిఫై అవుతుంది అనుకుంటున్నాను దీన్ని చూసి. సో ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నది ఒకసారి చెక్ చేసుకునే దానికి ముందు అసలు నిన్న ఏ స్టాక్స్ పెర్ఫామ్ చేసాయి ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. స్టాక్స్ పెర్ఫామ్ చెక్ చేసుకుంటే హార్డ్లీ రెండు రెండు స్టాక్స్ సపోర్ట్ చేశాయి. హార్డ్లీ హార్డ్లీ మనకు సపోర్ట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ చేసింది, అండ్ ఎల్ఎన్టీ, సారీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి సపోర్ట్ చేసింది, ఎల్ఎన్టీ సపోర్ట్ చేసింది, మారుతి సపోర్ట్ చేసింది ఫర్ నిఫ్టీకి. వేరే టాటా మోటార్స్ ఫర్ స్టార్ ఆల్మోస్ట్ సూపర్ పర్ఫార్మింగ్ టాటా మోటార్స్. అది ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయిపోయింది. మార్నింగ్ కొద్దిసేపు అప్ 1 or 2% ఉంది, సడన్లీ 7% అప్ వెళ్ళిపోయింది. కిందకి లాగిన స్టాక్స్ అంటే రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ అన్ని కిందకి నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. అవి కిందకి లాగుతూనే ఉన్నాయి. ఇది జనరల్గా మన దీనికి సంబంధించింది. ఆప్షన్ బయర్స్ అయితే మార్నింగ్ ఆప్షన్ బయర్స్ మా టూల్ వాడిన అందరూ పిఈ ఆప్షన్లో మనీ చేసుకుంటారు అనుకుంటాను. సో తర్వాత స్టాప్ లాసెస్ దగ్గర ఉంటాయి. అందుకనే నిన్న చూసిన తర్వాత వీ హావ్ డిసైడెడ్ టు సెటరేట్ ది థింగ్స్ అనుకుంటాను. తర్వాత మీకు ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఎస్టర్డే వాజ్ గుడ్ డే. ఎందుకంటే మా దాంట్లో ఒక్కటి కూడా మీకు టార్గెటెడ్ ఏదైతే మేము కట్ ఆఫ్ ప్రైస్ ఇస్తాం కదా, కట్ ఆఫ్ ప్రైస్ ఒక్కటి కూడా టచ్ కాలేదు. కట్ ఆఫ్ ప్రైస్ టచ్ కాకుండానే 4 ఉన్నాయంటే 4ట్లో సూపర్ ప్రాఫిట్ వచ్చి ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అది మీరు ఇక్కడ ఆల్రెడీ పెట్టినాను, చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది నిఫ్టీ చూస్తున్నారా, అది ఓపెన్ అయింది 71,000, సారీ 21,737 దగ్గర ఓపెన్ అయింది. అంటే డౌన్ బై ఆల్మోస్ట్ 40 పాయింట్స్ డౌన్లో ఓపెన్ అయింది. అది అంటే మనకి ప్రీవియస్ క్లోజ్ అండ్ లో వన్ మధ్యలో ఓపెన్ అయింది. అది లో వన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 21,707 టచ్ అయింది. తర్వాత 21,635 దగ్గరికి వెళ్ళాలి. అది 676 దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ వెనక్కి వచ్చింది. ఓపెన్ క్రాస్ అయింది. మళ్ళీ ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయ్యేసి మూమెంట్ లేదు అని చెప్పి అన్నాం కదా, ఇంకా దీన్ని ఈ లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా డిస్కస్ చేయడం కూడా పెద్ద యూజ్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అస్సలు మూమెంట్ లేని డే ఇది. రిలయన్స్ ఇక్కడ స్టాక్స్ చూడండి, రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ మూడు డౌన్లో ఉన్నాయి. డౌన్ బై -20, -6 అలా ఉంటే ఇంకా నిఫ్టీ ఎక్కడ పెరగాలి చెప్పండి. ఈ మూడే మెయిన్ కదలాల్సినవి, కదల్చకుండా ఆపి కూర్చున్నాయి. అందుకని పెరగలేదు యాక్చువల్లీ నిఫ్టీ. మూమెంట్ కదలలేదు ఎస్పెషల్లీ లాస్ట్లో. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నారు మీరు. బ్యాంక్ నిఫ్టీ 48,374 దగ్గర ఓపెన్ అయింది. హై 48,477. కనీసం ప్రీవియస్ క్లోజ్ కూడా టచ్ కాలేదు. అది డౌన్ ఓపెన్ అయింది 48,091 అని మన లో టచ్ అయింది. 48,091, 48,070 మనది
యాక్చువల్‌గా టీసీఆర్ అది. అది ఆల్‌మోస్ట్ దాని దగ్గర వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 48,292 దగ్గర క్లోజ్ అయింది. అది రేపు మండే ఎలా ఉంటుందనేది హౌ నెక్స్ట్ వీక్ ఈస్ గోయింగ్ టు బి అని నేను ఒక వీడియో పెడతాను. దాన్ని చూసుకునేది మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఆహ్, ఇది అబౌట్ జనరల్‌గా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ తీసుకుంటే ఒక్క హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తప్ప 4 పాయింట్లు అప్ ఉంది. మిగతావన్నీ డౌన్‌లోనే ఉన్నాయి. చూడండి ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్, యాక్సిస్, ఎస్‌బీఐ అన్నీ డౌన్‌లోనే ఉన్నాయి. సో, అందుకనే యాక్చువల్లీ కదలలేదది. అంటే డౌన్ ఉంది గానీ, బట్ ఒక స్టేజ్ తర్వాత కదలలేదు. అదే యాక్చువల్లీ. అందుకని మీరు దీన్ని చూసి మండే మార్నింగ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ఫస్ట్ నుంచి మళ్ళీ ఫిఫ్త్ వరకు ఎలా ఉండబోతుందో ఆ డీటెయిల్స్ అన్నీ నేను వేరే వీడియో పెడతాను రేపు. దాన్ని చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది జనరల్‌గా జరిగింది. ఇట్స్ డల్ డే, డల్ లాస్ట్ వర్కింగ్ డే ఇది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆప్షన్ బయింగ్‌కి సంబంధించిన మన సిగ్నల్స్ ఇవి. మేము కొంచెం మోడిఫై చేసాము. దాన్నే ప్రింట్ చేసాము. ఒరిజినల్‌గా నిన్న ట్రేడింగ్ కంప్లీట్ అయింది. దాన్ని ప్రింట్ ఇక్కడ తీసుకోలేకపోయాను. మోడిఫికేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఇవే మనకి సిగ్నల్స్ వచ్చే ఇది ఉంది. అందుకని ఈ విధంగా ఉంటుందని చెప్పి చూపించేదానికి కూడా పెట్టాను. తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్ సెల్లింగ్‌కి సంబంధించింది. అంటే షార్ట్ స్ట్రాంగిల్, షార్ట్ స్ట్రాడిల్ సంబంధించింది. దీంట్లో చూడండి మీరు 21,700 కాల్, 21,700 పుట్. ఈ ఇవి మీకు అంటే 100 ఉందంటే అది అప్డేట్ అయినట్లేదు. సమ్ ప్రాబ్లమ్ ఉంది దీంట్లో. బట్ ఓవరాల్ కట్ ఆఫ్ ప్రైస్ అచ్చా క్లోజ్ కట్ ఆఫ్ ప్రైస్ దగ్గర ఇది కూడా అవ్వలేదు. దేర్ సమ్ ఇది ఉంది. సమ్ ప్రాబ్లమ్ ఉంది. 100 ఉంది అది. ఇక్కడ స్ట్రాంగిల్‌లో మీకు రూ. 2,500 ప్రాఫిట్ ఉందంటే దీంట్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది ప్రాఫిట్. ఎందుకంటే దీంట్లో కాల్‌లోనే చాలా ప్రాఫిట్ ఉంది దీంట్లో నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మీకు 2,800 ప్రాఫిట్ ఉంది స్ట్రాడిల్‌లో అంటే 48,300 కాల్ అండ్ పుట్ సెల్లింగ్‌లో. అలానే మీకు 48,800 కాల్ అండ్ 48,000 పుట్ దీంట్లో మీకు దగ్గర దగ్గర రూ. 2,000 ప్రాఫిట్ దీంట్లో. అంటే మీకు కట్ ఆఫ్ ప్రైస్ గాని దగ్గర ఇట్లా క్లోజ్ పొజిషన్ గాని రాకపోతే మీకు ఇట్స్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్‌లీ వర్క్ చేస్తున్నట్టు మీకు స్ట్రాడిల్. ఇది చూసి మీరు దాన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మోస్ట్‌లీ రేపటికల్లా వీఆర్ గోయింగ్ టు గివ్ సమ్ మోడిఫికేషన్స్. అంటే కట్ ఆఫ్ అయిన తర్వాత ఇంకా సిగ్నల్ ఏం అమౌంట్ ఏం కాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్‌గా మీకు అక్కడ ఎంత ఉందని చెప్పి చెప్పేటట్టు కట్ ఆఫ్ ప్రైస్ దగ్గర వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ ప్రాఫిట్ అనేది దీంట్లో ఉండేటట్టు వీఆర్ ట్రైయింగ్ టు డూ ఇట్. మోస్ట్ ఓన్లీ ఇన్ ఎ డే ఆర్ 2 విల్ డూ ఇట్. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. మీరు కానీ మా లైవ్ బల్సల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ కానీ అయి ఉంటే రెన్యువల్ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యువల్ చేసుకోండి. ఎందుకంటే కమింగ్ డేస్లో మా టూల్ ఒకటి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.